One preacher was going on preaching. బట్ ఒక బోధకుడు బోధిస్తానే ఉన్నాడంట. 1.5 hours he doesn't sit down. గంటన్నర అయింది ఇంకా కూర్చోవట్లేదంట. And after 1.5 hours people got bored and asked them बैठ जाओ. గంటన్నర అయిపోయిన తర్వాత ప్రజలకే బోర్ కొట్టి ఇక కూర్చోని ఆయన అన్నారు. That preacher said ऐसे कैसे हम बैठते हैं जी. ऐसे कैसे అంటే నేను అట్లా కూర్చుంటారండి అన్నాడు. हमारा एक नियम है. మా దగ్గర ఒక నియమం ఉంది. हम मुंह में टॉफी लेते हैं प्रचार करना शुरू करते हैं. మేము टॉफी चॉकलेट నోట్లో చాక్లెట్ వేసుకొని ఇక బోధిస్తానే ఉంటాం అన్నాడు. और जब चॉकलेट खत्म हो जाता है तो प्रचार भी खत्म. చాక్లెట్ అయిపోతే బోధించడం కూడా అయిపోతుంది అన్నాడు. लेकिन माफ करना आज गलती से कोट का बटन मुंह में डाल लिया. కోటు గుండి నా నోట్లో పడిపోయింది, దయచేసి నన్ను క్షమించండి. When I see young people I remember my words which I have built up in a poem form for the young generation. కాబట్టి యవనస్తులను చూసినప్పుడల్లా ఈ యవన తరం పట్ల కొన్ని మాటలు నాకు గుర్తొస్తా ఉంటాయి. And that's a very short and sweet message for you all. కాబట్టి మీకు అందరికి ఎంతో చిన్నది ఎంతో మంచి వర్తమానం అది. Young generation, యవన తరము, this world is a station. This world is a station. ఈ లోకం ఒక స్టేషన్ లాంటిది. Full of temptation. ఈ లోకంలో శోధనలే ఉన్నాయి. Yet we got to maintain our salvation. అయితే మన రక్షణ మనం కొనసాగిస్తూ ఉండాలి. And reach our destination. మన గమ్యస్థానాన్ని చేరుకోవాలి. Because this world is not our habitation. ఎందుకంటే ఈ లోకము మన నివాస స్థలము కాదు. These are the days of tribulation. ఈ దినములు ఎన్నో హింసగల దినములు. But take consolation. అయితే ఈ సలహాను తీసుకోండి. Serve the Lord with full dedication. నిశ్చయతతో ఆయనను సేవించండి. And daily sanctification. అనుదిన పరిశుద్ధపరచబడే ప్రక్రియతో సేవించండి. Read your Bible and have daily meditation. అనుదినము మీ బైబిల్ చదవండి, ఒక ధ్యానం కలిగి ఉండండి. Don't forget to make your supplication. అదే విధంగా మీ విజ్ఞాపనలు చేయడం కూడా మర్చిపోకండి. Live a life of separation. అంటే వేరుగా ఉండే జీవితంను జీవించుట. Don't fall into temptation. శోధనలో పడిపోకండి. If you fall, ఒకవేళ పడిపోతే great will be your damnation. నీ నాశనము గొప్పదిగా ఉంటుంది. And your life will be desolation. నీ జీవితము ఎడారిగా మారిపోతుంది. Thank you and don't mention. Thank you, don't mention. Finally, young generation, చివరికి యవన తరమా, don't be a botheration. కాబట్టి ఒక అందరికీ తలనొప్పి కాకండి to the local congregation, లేదా స్థానికంగా ఉన్న సంఘానికి. but let's be all a strong witness to Indian nation. భారతదేశానికి బలమైన సాక్షులుగా మనం ఉందాం. Jai Hind. జై హింద్. Our brother ended up his message with 2 words. కాబట్టి మన సహోదరుడు తన మెసేజ్ ని 2 మాటలతో ముగించాడు. Glorify God. దేవుని మహిమపరచుడి. I want to begin my short message of 20 minutes with glorify God. కాబట్టి నేను ఇచ్చే ఈ చిన్న 20 నిమిషాల వర్తమానాన్ని దేవుని మహిమపరచుటతో ప్రారంభించాలని కోరుతున్నాను. In the Holy Bible, పరిశుద్ధ గ్రంథములో, the purpose of God's creating man is దేవుడు నరుని సృష్టించుటలో ఉన్న ఉద్దేశం ఏంటంటే for his glory. తనకు మహిమ రావాలని. And that's what we read in Isaiah chapter 43 and verse 7. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో మనం అదే మాటను చదువుతున్నాం. Everyone that is called by my name, for I have created him for my glory, I have formed him, yea, I have made him. యెషయా 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. I have a very small and short and understandable message for you all. మీకందరికీ ఎంతో చక్కటి, మీరు చక్కగా అర్థం చేసుకునే చిన్న వర్తమానం నా దగ్గర ఉంది. Because I am not much educated like our dear brother who spoke here. ఎందుకంటే ఇదివరకు మాట్లాడిన బ్రదర్ లాగా నేను అంత చదువుకున్నని కాదు. To be very frank, I failed class twice. చెప్పాలంటే 8వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యాను నేను. I wanted to write privately for metric. In the meantime, God called me for his service. మెట్రిక్ ప్రైవేట్ గా కట్టుకుందాం అనుకున్నాను, కానీ ఈలోగా ప్రభు నన్ను సేవకు పిలిచినాడు. So I obeyed in 1974, and since then I am associating with Brother Baksin's assemblies. 1974వ సంవత్సరంలో నేను మారుమనసు పొంది అలాగూ ప్రభు సేవలో సోదరుడు బక్సింగ్ గారి
సంఘాల్లో నేను వాడబడుతున్నాను. I got married in 86. 86లో నాకు వివాహమైంది. 87 I was asked to go to Punjab. 87లో నన్ను పంజాబ్కి వెళ్ళమని కోరినారు. And after going there, God spoke to me, son, this is the field for you. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాతో, కుమారుడా, ఇది నీవు పని చేయవలసిన పొలము అని చెప్పినాడు. And since then, no turning back. అటు తర్వాత ఇక వెనుక తిరుగుట I లేదు. have 2 sons. నాకు 2 కుమారులు. Both have same ears like me. ఇద్దరికి నా అలాగే చెవులు ఉన్నాయి. शेर के बच्चे शेर ही होते हैं. సింహ పిల్లలు సింహాలే ఉంటారు కదా. So that's our peculiarity. కాబట్టి విశేషంగా అలా ఉంటారు మా But పిల్లలు. my sons underwent the modern technique of this what's that called, plastic surgery, and they are okay. కాబట్టి నా కొడుకులకైతే ప్లాస్టిక్ సర్జరీ చేసి కొద్దిగా శస్త్రచికిత్స చేసి మంచిగా And చేసినారు. the doctor said, "साहब आप भी करवा लो." మీరు కూడా చేసుకోండి అయ్యా అని డాక్టర్ నాతో చెప్పాడు. मैंने कहा रहने दो, ये डिवाइन ट्रेडमार्क है. ఇది డివైన్ ట్రేడ్ మార్క్, దీన్ని ఉండనివ్వండి అన్నారు. लोग मुझे नाम से कम कान से ज्यादा जानते हैं. పేరుతో తక్కువ చెవుతో ఎక్కువగా ప్రజలను గుర్తుపడతారు. So beloved, as we have just read, so people ask me very seriously, brother, Ezekiel, how far you study? కాబట్టి ప్రియులారా, చాలా మంది ప్రజలు అడుగుతారు, ఎజికేల్ గారు మీరు ఎంత చదువుకున్నారు? When I tell them the truth, I failed my 8th class twice, nobody believes. 8వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యానని నేను చెబితే ఎవ్వరు నమ్మరు. So since then I made up a degree for myself. దాని తర్వాత నుంచి నాకు డిగ్రీ పెట్టుకున్నాను నేను. MBBF. MBBF అని పెట్టుకున్నాను. People say MBB, yes, we know what is F. MBBS అని అందరూ అంటారు. MBBF ఏంటి అని అడుగుతారు. Matric bar fail. మెట్రిక్ బార్ ఫెయిల్. I know you are all in a hurry to go. మీరందరూ వెళ్ళాలని చాలా తొందరలో ఉన్నారు అనుకోండి. But I know the technique also of attracting you back. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టే టెక్నిక్ కూడా మా దగ్గర ఉంది. So very briefly, how can we glorify God in our lives? కాబట్టి క్లుప్తంగా మన జీవితంలో ద్వారా దేవుని ఎలా మహిమపరచగలం? Beloved, remember, God has created you and me, and he has recreated, chosen us in Jesus Christ. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి, క్రీస్తు యేసునందు ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు, సృజించినాడు, పుట్టించినాడు. And Lord wants us that we should be for his glory wherever the Lord keeps us. ప్రభువు మనల్ని ఎక్కడ పెట్టినప్పటికీ అక్కడ మనం ప్రభువు మహిమ నిమిత్తం ఉండాలని కోరుతున్నాడు. Today you are here alone, maybe. ఈ రోజు మీరు ఇక్కడ ఒంటరిగా ఉండవచ్చు. Tomorrow you might get married and go somewhere else. రేపు మీకు వివాహం, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. Today you are here educating yourself, but tomorrow for the sake of a job you might be sent somewhere. కాబట్టి ఇక్కడ మీరు విద్యాభ్యాసంలో ఉండవచ్చు, రేపు ఉద్యోగరీత్యా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. But beloved, as a child of God, let us be our determination that we should live for his glory in our day to day's life. అయితే ప్రియులారా, మన అనుదిన జీవితంలో ప్రతి దినం కూడా దేవుని మహిమ కొరకే నేను జీవిస్తాను అన్న నిశ్చయత మనం కలిగి ఉందాం. First of all, we read in Psalm 50 and last verse. 50వ కీర్తన చివరి వచనంలో ఒక మాట చదువుతాం. Anybody who finds it can help us out. కాబట్టి తీసిన వారు Psalm 50 and verse 8. 50వ కీర్తన last verse. చివరి వచనం 23వ వచనం. So remember the first phrase in English, whoso offereth praise glorifieth me. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. Every Sunday when we gather ourselves in the house of God around his table, ప్రతి ఆదివారము దేవుని ఇంట్లో దేవుని పల్ల చుట్టూ మనం చేరి వచ్చినప్పుడు what we do? మనం ఏం చేస్తున్నాం? We worship God. ప్రభువును ఆరాధిస్తున్నాం. We praise him. ఆయన స్తుతిస్తున్నాం. And remember, he that offereth praise glorifies me. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. It might be easy in a congregation like this to have your chance to worship the Lord audibly in the congregation. కాబట్టి ఇలాంటి సంఘములో సమాజంలో బిగ్గరగా ఆరాధించుటకు మీకు అవకాశం చక్కగా దొరుకుతుంది. But in a place like Hebron where 3,000 and more than that people gather
by the time you start off, my loving Father, somebody else will start off in a loud voice. అయితే హెబ్రోన్ లాంటి పెద్ద పెద్ద స్థలాల్లో 3000 2000 ఉన్న కూడుకునే స్థలాల్లో నా ప్రేమగల తండ్రి అని మనం మొదలుపెట్టే లోపల చాలా మంది మొదలు పెడుతుంటారు. So Lord spoke to me, he that offereth praise glorifies me. కాబట్టి ప్రభు నాకు ఈ మాటతో మాట్లాడాడు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. So one Sunday I decided that today I will worship the Lord audibly and glorify him. కాబట్టి ఒకానొక ఆదివారమున నేను బిగ్గరగా ఆరాధించాను మహిమపరుస్తానని నిశ్చయం చేసుకున్నాను. And I knew for the last several months I was defeated. కాబట్టి ఇంతకు ముందు చాలా నెలలు నేను ఓడిపోయానని నాకు అర్థమైంది. So when one sister was about to finish her worship, ఇక ఒక సహోదరి తన ఆరాధన ముగిస్తుండగా, and when all were saying amen, I shouted of boliye khudawan yesu masih ki. ఇక ఆమేన్ అని చెప్తుండగానే బోలియే ఖుదావన్ యేసు మసీహ్ నేను స్టార్ట్ చేసినాను. Everybody looked here and there. I started off, Lord, I'm thankful to thee for the grace that has granted to me to open my mouth and worship thee. అందరూ ఇటు చూడగానే నేను వెంటనే నా నోరు తెరిచి ప్రభువుని ఆరాధించ మొదలుపెట్టాను. Beloved young people, I say from that day onwards my spiritual life changed. పిల్లారా, ఆ దినము నుంచి నా ఆత్మీయ జీవితం మార్పు చెందింది నేను చెప్తున్నా. Lord gave me a true overcoming life in my young life. కాబట్టి నా యవన ప్రాయములోనే జయించే జీవితాన్ని ఎలా కలిగి ఉండాలో ప్రభు నాకు నేర్పించాడు. Beloved, remember, the more you praise the Lord, and especially in the congregation, you will be able to live a victorious life. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎంతగా దేవుణ్ణి ఆరాధించి ఆయన మహిమపరిస్తే, ముఖ్యంగా సమాజంలో ఆయన ఎంతగా ఎక్కువగా మహిమపరిస్తే అంత అత్యధిక విజయాన్ని దక్కించుకుంటారు. In the Old Testament, people of God praised him and God gave victory over their enemies. పాత నిబంధనలో మన భక్తులు చూసినప్పుడు వారు దేవుణ్ణి సన్నుతించినారు, స్తుతించినారు, అందుకే శత్రువుల మీద వారికి విజయం In the New Testament, when men of God praised him, the foundations of the earth was shaken. నూతన నిబంధనలో కీర్తనలు పాడినప్పుడు, ప్రభువుకి స్తుతులు చెల్లించినప్పుడు భూమి పునాదులు వణికిపోయినాయి. So remember, he that offereth praise glorifies me. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. And I believe next Sunday will be the youth worship Sunday. కాబట్టి వచ్చే ఆదివారం ఇక్కడ యూత్ వర్షిప్ సండే అయిపోద్ది అనుకుంటాను. And secondly, రెండోదిగా in the Sermon of Mount, కొండ మీద చేయబడిన ప్రసంగంలో Lord Jesus said యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. in Matthew Gospel chapter 5 and verse 16, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, let your light so shine before men that they may see your good works and glorify your Father which is in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. Beloved, we have to glorify God through our works. ప్రియులారా, మన క్రియలను బట్టి, మన క్రియల ద్వారా దేవుని మహిమపరిచే వారంగా There ఉన్నాం. are 4 gospels in the word of God. దేవుని వాక్యంలో 4 సువార్తలు ఉన్నాయి. That's Matthew, Mark, Luke and John. మత్తయి, మార్కు, లూకా, యోహాను. But people will not read these 4 gospels. అయితే ప్రజలు ఈ 4 సువార్తల్ని చదవరు. But there is a 5th gospel, 5వ సువార్త ఒకటి ఉంది. gospel written according to Ezekiel. Put your name. జాన్ వెస్లీ రాసిన సువార్త So అనే when సువార్త. we go out, people, our neighborhood, they are able to watch us closely. కాబట్టి మనము బయటికి వెళ్ళినప్పుడు మన ఇరుగు పొరుగు వారు, మన చుట్టూ ఉన్నవారు మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తుంటారు. Here goes a Christian young man. ఇక్కడ ఒక యవన క్రైస్తవుడు వెళ్తున్నాడు. Here goes a Christian young girl. ఒక యవన క్రైస్తవురాలు వెళ్తుంది. Beloved, through our walk of life, are we glorifying God? ప్రియులారా, మన జీవిత యాత్రలో మన నడవడిని బట్టి దేవుని మహిమపరుస్తున్నామా? Many a times our works are against the Lord's nature. కాబట్టి దేవుని స్వభావానికి విరుద్ధంగా అనేక సార్లు మన నడవడి ఉంటుంది. Remember, secondly, we will be able to glorify God through our good works. జ్ఞాపకం పెట్టుకోండి, రెండోది మన సత్క్రియల ద్వారా మనము తండ్రికి దేవునికి మహిమను తేగలుగుతాం. And thirdly, మూడోది John's Gospel chapter 15 యోహాను సువార్త 15వ అధ్యాయం and verse 8. 8వ వచనం, Herein is my Father glorified, that he bear much fruit, so shall ye be my disciples. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. Beloved, Lord has chosen us in order that we may live a fruitful life. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి, మనము ఫలించే జీవితం కలిగి ఉండాలనే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. Both we must have fruits in our spiritual life, as we read in Galatians.
గలతీయుల రాసిన పత్రికలో మనం చదివిన విధంగా ఆత్మ ఫలమును మనం ఫలించే వారంగా ఉండాలి. And also we should be those who will be winning souls for the Lord. అంత మాత్రమే కాదు, ప్రభు కొరకు ఆత్మల్ని సంపాదించుకునే వారం కూడా మనం ఉండాలి. They are our fruit when Lord comes. Lord, here are the fruit which I have won for you. నీ కొరకు సంపాదించుకున్న ఫలములు ఇవి, ఆత్మలు ఇవి అని మనం చెప్పుటకు ప్రభు రానున్నాడు. Beloved, since how long you have been a believer? ప్రియులారా, ఎంత కాలం నుంచి నువ్వు విశ్వాసంగా ఉన్నావు, విశ్వాసిగా ఉన్నావు? In all these years, how many people came to house of God through your life? నీ జీవితాన్ని బట్టి, నీ జీవితం ద్వారా ఎంత మందిని నీవు మందిరానికి తీసుకొని రాగలిగినావు? लाने की तो बात छोड़ो, भेजने में, हकालने में हम मशहूर हैं. తీసుకురావడమేమో కానీ వెళ్ళగొట్టడంలో చాలా దిట్టలం. So we are famous in sending out the souls, but we sparingly win any soul for the Lord. కాబట్టి అనేక సార్లు మనం ఆత్మల్ని పారదోలే వారంగా, వెళ్ళగొట్టే వారంగా ఉన్నాం, కానీ చాలా అరుదుగా ఒక ఆత్మను దేవుని కొరకు సంపాదించే వారంగా ఉంటున్నాం. And fourthly, beloved, నాలుగవదిగా ప్రియులారా, see in Romans chapter 15, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో and verse 6, 6వ వచనంలో, that ye may with one mind and one mouth glorify God, even the Father of our Lord Jesus Christ. మన ప్రభువైన క్రీస్తు యేసు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము ఆ క్రీస్తు యేసు చిత్ర ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిగిన వారి ఉన్నట్లు మనము ఏక మనస్సుతో ఒక్క ఆత్మతో ఉండాలి. So with one mind, one mouth, we must glorify God. కాబట్టి ఒక్క నోరుతో ఏక మనస్కులమై మనము దేవుని మహిమపరచాలి. This shows our spiritual unity in the house of God, beloved. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరంలో ఇది ఆత్మీయ ఐక్యతను మనకు చెబుతుంది. Woe unto me if I be the cause of division in the house of God. దేవుని ఇంట్లో ఒకవేళ నేను విభజనకు కారకుడనైతే అయ్యో నాకు శ్రమ. Through me people must gather themselves together. We should not be those who repel them. కాబట్టి నా ద్వారా అందరూ సమకూర్చబడాలి కానీ నా ద్వారా అందరూ చెదిరిపోకూడదు. Once crabs, they had a meeting. చూడండి, ఒకసారి ఈ పీతలు ఉంటాయి కదా, ఎండ్రకాయలు, మీటింగ్ పెట్టుకున్నారు. From today onwards we must walk straight, not horizontally. ఈ రోజు నుంచి మనము తిన్నగా నడుద్దాం, అడ్డంగా నడవద్దు అని తీర్మానం చేసుకున్నాయి. So they said, yes, we will all do that. సరే, మేమందరం ఇది చేస్తామని ఒక నిర్ణయం చేసుకున్నాం. And after the మీటింగ్ అయిపోయింది, all of them went away like this. అందరూ అలా సైడ్కి వెళ్ళిపోయారు. Many a times we also make a confession, here onwards we must stay together in unity. మనం కూడా అనేక సార్లు ఇక నుంచి నేను ఐక్యతలో ఉంటాను అని తీర్మానం చేసుకుంటాం. But we are unable to do so. అయితే అలాగూ ఉండుటలో పడిపోతున్నాం. Sometimes we are like porcupines. కొన్నిసార్లు మనము ముళ్ళ పందిలాగా ఉంటున్నాం. They don't come closer, because if they come closer they prick one another. ముళ్ళ పందుల దగ్గరికి రావు, ఎందుకంటే ఈ ముళ్ళ పంది ఉన్న ముళ్ళులు ఇంకో ముళ్ళ పంది గుచ్చుకుంటాయి. Beloved, God has called us for unity, not for division. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఐక్యతలో ఉండుటకే ప్రభు మనల్ని పిలిచినాడు కానీ విడిపోవడానికి కాదు. And it's very sorrowful. అంత మాత్రమే దుఃఖకరమైన విషయం. When I see people of God are dividing themselves for no reason. దేవుని ప్రజలు నిష్కారణముగా వారిని విడగొట్టుకోవడం చూస్తే నాకు ఎంతో దుఃఖం వేస్తుంది. Beloved, after all, we are going to live together in eternity. ప్రియులారా, మనము నిత్యత్వంలో సదాకాలములో ఒకరిముగా ఐక్యతలో కలిగి ఉంటాం. Then why not we show that unity in this world of vanity? కాబట్టి మనం ఆ నిత్యత్వములో ఐక్యతలో మనం నివసింపబోతున్నప్పుడు ఈ లోకంలో ఎందుకు ఉండకూడదు? I have just 5 minutes. ఇంకో 5 నిమిషాలే ఉన్నాయి నాకు. And lastly, చివరిగా 1 Corinthians chapter 6 verses 19 and 20. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19, 20. And to save time I am reading verse 20. కాబట్టి సమయం వృధా చేయకుండా 20వ వచనం చదువుతాం. For ye are bought with a price, therefore glorify God in your body and in your spirit which are God's. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Beloved, Lord has purchased us. That's what 19th verse says. ప్రియులారా, 19వ వచనం చూసినట్లయితే దేవుడు మనల్ని కొన్నాడంట విలువ పెట్టి. Ye are bought with a price, ye are not your own. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కారు అని అంటున్నాడు. Beloved, remember, this body doesn't belong to us. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా, ఈ దేహము, ఈ శరీరం మంది కాదు. Many a times young people, they think they have every authority
to use their physical body as they lie. అనేక సార్లు యవనస్తులు ఏమనుకుంటారంటే మా దేహాన్ని మా శరీరాన్ని మా ఇష్టానుసారంగా మేము ఉపయోగించుకుంటాం అనుకుంటాం. Young generation gave heed to the word of God. యవన తరము అయిన వారు దేవుని వాక్యానికి చెవియొగ్గాలి. Our body is the temple of the Holy Ghost. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. And if we are using it as we like, remember the word of God says, మన ఇష్టానుసారంగా మన దేహాన్ని మనం ఉపయోగించుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది జ్ఞాపకం పెట్టుకోండి. he that destroyed the temple of God, him will God destroy. ఈ దేవుని మందిరమును నాశనము చేయువాని నేను నాశనం చేతును అని ప్రభువు So అన్నాడు. beloved, we have to glorify God through our body. కాబట్టి ప్రియులారా మన దేహము ద్వారా కూడా మనం దేవుని మహిమపరచాలి. Before I accepted Jesus Christ, నేను ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించక మునుపు those days this was the style. ఆ దినాల్లో Hippie style, broad belt, bell bottom. కాబట్టి ఆ దినాల్లో హిప్పీ స్టైల్ ఉండింది. బ్రాడ్ బెల్ట్ అంటే పెద్ద బెల్ట్లు, So, బెల్ బాటమ్ ప్యాంట్లు. I was having the same style. నేను కూడా అలాగే ఆ స్టైల్లోనే ఉండేవాడిని. From backside this is he or she. వెనకాల నుంచి అబ్బాయా అమ్మాయా తెలీదు. After going forward, no mush, you are still confused. ముందుకెళ్ళి చూస్తే మీసం లేకపోతే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. But beloved, when I was reading the word of God after I accepted Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను దేవుని వాక్యం చదివినప్పుడు God spoke to me very clearly through 1 Corinthians chapter 11 verse 14. కాబట్టి 1 కొరింథీ 11:14 వచనం నుంచి ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడాడు. It is shame for a man to have long hair. పురుషులు తల వెంట్రుకలు పెంచుకుంటే అతనికి అవమానము. So I straightly went and got my hair cut. నేరుగా వెళ్ళి నా జుట్టు But కత్తిరించేసుకున్నా. sisters are not supposed to do that. అయితే సిస్టర్స్ అలాగూ చేయలేరు. So men should not have long hair and sisters should not have short hair. కాబట్టి పురుషులు పొడుగాటి జుట్టు పెంచుకోకూడదు, స్త్రీలు పొట్టి జుట్టు పెట్టుకోకూడదు. Sometimes sisters they say Indira Gandhi style. ఇది ఇందిరాగాంధీ స్టైల్ అని కొంతమంది అమ్మాయిలు అంటారు. Why don't you go for Mahatma Gandhi style? మరి మహాత్మా గాంధీ స్టైల్ తీసుకోవచ్చు కదా. Oh yeah, he is father of nation, man behind the independence. ఆయన మన జాతిపిత, మన దేశ స్వాతంత్రానికి ఎంతో దోహదపడ్డాడు. So beloved, I am not condemning you, but as God's people, we are not supposed to flow away with the fashions of the world. కాబట్టి ప్రియులారా మిమ్మల్ని ఖండించాలని కాదు కానీ ఈ లోకం ఎలా కొట్టుకుపోతుందో లోకంతో పాటు మనం కొట్టుకుపోకూడదు. हमारे बचपन में मच्छरदानी बांधते थे. కాబట్టి మా చిన్నప్పుడు ఈ దోమల తెరను పట్టేవారు, కట్టేవారు. लेकिन आजकल पहनते हैं. ఈ దినాల్లో దోమతెర వేసుకుంటున్నారు. One young girl, she used to wish me very freely, praise the Lord uncle, Jai Masiki uncle. జయ మసీకి అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్. ఒక అమ్మాయి బాగా నాకు ప్రైజ్ లార్డ్ చెప్పేది. One Sunday she was telling praise the Lord uncle ఒక రోజు ప్రైజ్ లార్డ్ అంకుల్ అని ఆమెకి చెప్పి because she was wearing the mosquito net. దోమతెర లాంటి బట్టలు వేసుకొని వచ్చింది ఆమె. Beloved, I don't know what kind of fashion is the transparent. చూడండి, ట్రాన్స్పరెంట్ గా ఉండే అది ఏంటి ఫ్యాషన్ అది? I'm not condemning you, ఖండించట్లేదు. but as God's people we are supposed to glorify God. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని మహిమపరిచే బద్దులమే ఉన్నాం మనం. I used to have the habit of keeping pen in my pocket. Of course today I got freely, I've kept it here. రోజు నా పెన్ను పెట్టుకునే అలవాటు ఉంది. ఈ రోజు అయితే ఫ్రీగా ఇచ్చారు నాకు. So people used to wish me praise the Lord and praise the pen. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ప్రైజ్ ద పెన్ కూడా అంటారు నాతో. This is made in Japan or USA? ఇది జపాన్ లో, అమెరికాలో చేశారు దీన్ని అని. So I used to think why people should talk about pen every time. కాబట్టి ప్రతిసారి కూడా ఈ పెన్ను గురించి ఎందుకు ప్రజలు మాట్లాడాలని అనుకున్నాను. So since then I started putting a badge. కాబట్టి దాని తర్వాత అక్కడ బ్యాడ్జ్ పెట్టడం మొదలుపెట్టాను. दूर से ही पढ़ के सुधरो. దూరం నుంచే చదువుకొని బుద్ధి తెచ్చుకోవాలి. सुधरी सुधरी नहीं तो उधरी नरक में. సుధరి లేదా నరక. So beloved, as God's people we are supposed to glorify God in our body. కాబట్టి ప్రియులారా దేవుని ప్రజలముగా మన దేహముతో మనము దేవుని మహిమపరిచే బద్దులమే ఉన్నాం. In a youth camp when proper counselors were not there, ఒక యూత్ క్యాంప్ లో సరైన సలహాదారులు లేరంట. they asked me to go and sit towards sister side for counseling. కాబట్టి కౌన్సిలింగ్ కోసము సహోదరుల వైపు కూర్చోండి అని నన్ను పంపారు. मैं पहले ही डरते उनके बीच में बैठा. భయపడుతూ అమ్మాయిల మధ్యలో కూర్చున్నాను. एक सिस्टर ने जवाब दिया. ఒక అమ్మాయి ఇలాగ జవాబు ఇచ్చింది. प्रश्न पूछा. ఇలాగ ప్రశ్న అడిగింది. ब्रदर जी, गहने पहनना उचित है कि नहीं? అన్నగారు మరి నగలు వేసుకోవడం మంచిదంటారా కాదంటారా అని అడిగింది.
I said what to say now. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. मैंने कहा सिस्टर वचन में लिखा है कि हम अपनी देह के द्वारा परमेश्वर की महिमा करना है. మన దేహముతో మనము దేవుని మహిమపరచాలి అని దేవుని వాక్యంలో ఉందమ్మా అని చెప్పాను. अगर गहने पहनने के द्वारा प्रभु के नाम की महिमा होती है, ఒకవేళ నీవు నగలు పెట్టుకోవడం వల్ల దేవునికి మహిమ వస్తుందంటే, तोले तोले के बजाय किलो किलो का पहनो ना. తులాలు తులాలు ఎందుకు, కిలోలు కిలోలు వేసుకోవచ్చు కదా నగలు అన్న. So beloved, now sisters who give preeminence to gold in this world, కాబట్టి ఈ లోకములో అమ్మాయిలు బంగారంటే అతి ప్రియమైనది, అతి ప్రాముఖ్యమైనది ఎంచుకునేవారు. you will be repenting very much in eternity. నిత్యత్వములో మీరు ఎంతో పశ్చాత్తాపడతారు. Why? ఎందుకు? Because we will be walking on the roads of gold. ఎందుకంటే బంగారు వీధుల్లో నడుస్తాం మనం. So beloved, don't be carried away by the fashions of this world. కాబట్టి ఈ లోకములో ఉండే ఫ్యాషన్స్ బట్టి మీరు ఈడవబడకండి. Once a young man was going on the street. ఒక దినమున ఒక యవనస్తుడు వీధి గుండా వెళ్తున్నాడు. He inserted his shirt in the front, కాబట్టి ముందు భాగంలో ఇన్షర్ట్ వేసుకున్నాడు, and backside he left it off. వెనకాల వదిలేశాడు. They said, man, is this a new fashion? ఏంటైనా ఇది కొత్త ఫ్యాషన్ అని He అడిగాడు. said, no, the thing, truth is, అసలు నిజం ఏంటంటే shirt was torn, so I put it inside. ఈ షర్ట్ ఇక్కడ చినిగిపోయింది, దీని లోపల పెట్టేశాను. Pant is torn, so I put it out. వెనకాల ప్యాంట్ చినిగిపోయింది కాబట్టి షర్ట్ బయటకు వదిలేస్తారంట. That also has become a fashion. అది కూడా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. Young people, don't be carried away by the fashions of the world. కాబట్టి యవనస్తులు ఇలాంటి ఫ్యాషన్లు బట్టి ఇడవబడకండి. We have to glorify God in our body. మన దేహములో, మన దేహము ద్వారా దేవుని మహిమను తీసుకురావాలి. And remember, beloved, whatever you wear, whatever you do, you must pray, Lord, is this suitable for me? Is your name be glorified through this? ప్రతిసారి కూడా మనము ప్రభువుని అడగాలి, ప్రభా నేను ఇది వేసుకున్నాను, నేను ఇలాగున్నాను, దీని ద్వారా నీ నామకు మహిమ వస్తుందా, రావట్లేదా? And above all, young generation, we have to flee youthful temptation. అన్నిటికంటే ముందుగా యవనేచ్ఛల నుండి పారిపోవాలి. This temple of God is holy. ఈ దేవుని ఆలయము పరిశుద్ధమైనది. And that temple is you and me. ఆ ఆలయం ఎవరో కారు, నీవు నేనే. And by our holy life, beloved, remember, we will be glorifying God. ఆ పరిశుద్ధకరమైన జీవితమును ద్వారా మనం దేవుని మహిమపరుస్తాం. And remember, when we live for his glory in our day-to-day life, చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి, మన అనుదిన జీవితంలో మనము ఇలాగూ దేవుని మహిమ తెస్తూ జీవిస్తున్నప్పుడు a day is going to come, ఒక దినం వస్తుంది, and it will be very soon, అది త్వరగా వస్తుంది. because Jesus is going to come back. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి రానే And ఉన్నాడు. remember, if you live for his glory, only then can you enter into his eternal glory. నీవు ఆయన మహిమ కొరకు ఇక్కడ జీవిస్తే అప్పుడే జ్ఞాపకం పెట్టుకో, ఆయన నిత్య మహిమలో ప్రవేశిస్తాం. Oh, and don't forget, God has created you and me for his glory. తన మహిమ కొరకే నిన్ను నన్ను ఆయన మనల్ని సృష్టించాడన్న విషయాన్ని May మర్చిపోకండి. the Lord help us all to live for his glory in these end days. కాబట్టి అంత్య దినములో ప్రభు మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు మనం జీవించినట్లు ప్రభు సాయం చేయను గాక. Thank you all.